నమస్కారం. నేను మీ డాక్టర్ జగదీష్. నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ముఖ్యంగా తలనొప్పితో వచ్చేవాళ్ళు, డాక్టర్ గారు నాకు తలనొప్పి చాలా ఎక్కువగా వస్తుంది. నేను స్కాన్ తీసుకోవాలా అని అడుగుతుంటారు. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, వాళ్ళ తలనొప్పి ప్రమాదకరమైందా కాదా? అది వాళ్ళ ఉద్దేశం. తలనొప్పి వచ్చే వాళ్ళలో ఎక్కువ మందికి వచ్చే సాధారణమైన సందేహం ఇది. ఇక్కడ విషయం ఏంటంటే, ఎక్కువ తలనొప్పులు ప్రమాదకరం కావు. కానీ అన్ని తలనొప్పులు ప్రమాదకరం కావు అని చెప్పలేము. అయితే ఈ ప్రమాదకరమైన తలనొప్పులు వచ్చినప్పుడు సాధారణంగా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలతో అవి బయటపడతాయి. దాన్నే మెడికల్ లాంగ్వేజ్‌లో మనం దాన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటాం. సో, ఈ రెడ్ ఫ్లాగ్స్‌ని గనుక అంటే ఆ ప్రత్యేకమైన లక్షణాలను గనుక మనం గుర్తించినట్లయితే ఆ తలనొప్పి ప్రమాదకరమైంది అని మనం చెప్పవచ్చు. అవేంటో చూద్దాం. మొదటి చాలా ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే, ఒక్కసారిగా వచ్చిన తలనొప్పి. అంతవరకు ఆ వ్యక్తి బానే ఉన్నారు. ఒక్కసారిగా కుదుపుతో తలనొప్పి వచ్చింది. అది ప్రమాదమయ్యే అవకాశం ఎక్కువ. ఇది మొట్టమొదటి అండ్ సీరియస్ రెడ్ ఫ్లాగ్. అలాంటప్పుడు తక్షణమే డాక్టర్‌ని చూపించుకోవాలి. అలాగే నా జీవితంలో ఇంత తలనొప్పి ఎప్పుడూ రాలేదు. థండర్ క్లాప్ హెడేక్ అంటాం. అంటే చాలా సీరియస్‌గా వచ్చిన హెడేక్. ఇది మరో రెడ్ ఫ్లాగ్. ఇది కూడా ప్రమాదమయ్యే అవకాశం ఉంది. ప్యాటర్న్ మారిన తలనొప్పి. అంటే ఇన్ని సంవత్సరాలుగా లేదా గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా తలనొప్పి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వస్తుంది. ఈ మధ్య కాలంలో దాని పద్ధతి మార్చుకుంది. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ తీవ్రంగా రావచ్చు. తలనొప్పి వచ్చే క్వాలిటీలో మార్పు రావచ్చు. మాటి మాటికి రావడం కావచ్చు. పెయిన్ కిల్లర్ వేస్తే తగ్గకపోవడం కావచ్చు. ఇటువంటి లక్షణాలతో తన పద్ధతి మార్చుకుంటే అది ప్రమాదమయ్యే అవకాశం ఉంది. అలాగే మొదటిసారిగా వచ్చిన తలనొప్పి. ఇంతవరకు ఎప్పుడూ తలనొప్పి లేదు. ఇప్పుడు మొదటిసారిగా తలనొప్పి వస్తుంది. అది కూడా ముఖ్యంగా 50 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళలో. అది రెడ్ ఫ్లాగ్. అది ప్రమాదమయ్యే అవకాశం ఉంది. అలాగే ఫోకల్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటాం. అంటే తలనొప్పితో పాటు వేరే లక్షణాలు. ఉదాహరణకు మాట తడబడడం. అంటే తలనొప్పితో పాటు మాట తడబడడం. కాలు లేదా చెయ్యిలో వీక్‌నెస్ రావడం. ఒకరిద్దరిలా కనిపించడం. తూగుతూ నడవడం. మగత రావడం. ఇటువంటి లక్షణాలు. ఇటువంటి లక్షణాలు వస్తే ఫోకల్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటాం. అంటే తలనొప్పి ఈ లక్షణాలు ఏవైనా కలిపి వస్తే ప్రమాదమయ్యే అవకాశం ఉంది. అలాగే రాత్రి సమయంలో నిద్ర లేపే తలనొప్పి. అంటే పడుకునేసరికి పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. కానీ అర్ధరాత్రి ముఖ్యంగా వేకువజామున తలనొప్పితో మెలుకువ వస్తుంది. అది ప్రమాదమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ తలనొప్పి వాంతులతో అయినప్పుడు, ఉదయం లేచేసరికే తలనొప్పి ఉండేటప్పుడు. ఇది ప్రమాదమయ్యే అవకాశం ఉంది. ఇది మరో రెడ్ ఫ్లాగ్. అలాగే తలకి దెబ్బ తగిలిన తర్వాత వచ్చే నొప్పి. తలకి దెబ్బ తగిలిన తర్వాత చిన్న నొప్పి రావడం సహజం. ముఖ్యంగా ఆ నొప్పి పెరుగుతూ ఉంటే, లేదా వాంతులతో అయితే, లేదా మగతతో వస్తే అది ప్రమాదమయ్యే అవకాశం ఉంది. అలాగే తలనొప్పితో పాటు వాంతులు, ఫిట్స్ రావడం. ఇది ప్రమాదమయ్యే అవకాశం ఉంది. అలాగే అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటాం. అంటే హెచ్ఐవి ఉండేవాళ్ళు, క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళలో వచ్చిన తలనొప్పి ప్రమాదకరమయ్యే అవకాశం ఉంది. తలనొప్పి, జ్వరం, మెడ నొప్పి కలిసి రావడం. నెక్ స్టిఫ్‌నెస్ అంటాం. ఇటువంటి లక్షణాలతో ఉంటే ఆ తలనొప్పి మళ్ళీ ప్రమాదకరమయ్యే తలనొప్పి ఉంది. సో, ఇవి రెడ్ ఫ్లాగ్స్. అంటే తలనొప్పి ఇప్పుడు మనం చెప్పిన ఈ ప్రత్యేక లక్షణాలతో కనుక వచ్చినట్లయితే అది ప్రమాదమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలి. తలనొప్పులు ఎక్కువ శాతం ప్రమాదం కావు. ఎక్కువ శాతం తలనొప్పులు మైగ్రేన్, టెన్షన్ టైప్ హెడేక్, స్ట్రెస్ వల్ల వచ్చిన తలనొప్పి ఇటువంటి తలనొప్పులే అవుతాయి. సో, భయపడడం ఎక్కువగా మానుకోవాలి. అయితే కొన్ని తలనొప్పులు ప్రమాదకరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి తలనొప్పి వచ్చినప్పుడు అప్రమత్తతతో ఉండడం అవసరం. ఈ లక్షణాలతో వచ్చినట్లయితే అశ్రద్ధ చేయకుండా తక్షణం మనం డాక్టర్‌ని చూపించుకోవాలి. సో, ఈ విషయం కనుక మీకు ఉపయోగపడినట్టయితే ఇది తప్పకుండా మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇది ఎంత ఎక్కువ మందికి చేరితే అంత ఉపయోగపడే అవకాశం ఉంది. నమస్కారం.